హలో అండి, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే నేను ఇంకా జర్నీలో ఉన్నానండి. మధ్యలో ఒక స్టాప్ వచ్చింది. ఇక్కడ నుంచి చిన్న వీడియో చేద్దామని చేస్తున్నాను. అంటే బేసిక్గా ఈ వీడియోలో నాకు డేటు అనేది నార్మల్గా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. కింద జనాల్ని ఎలా భయపెడుతున్నారనే దాని గురించే ఈ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకుంటున్నాను. పర్టికులర్గా ఒకరిని ఉద్దేశించి కాదు, బట్ చాలామంది అయితే టెన్షన్ పడతారు ఇలాంటి చూసినప్పుడు. ఓకే, కాబట్టి ఒక్కసారి చెప్పేద్దాం అసలు మన వాళ్ళు ఏం టైప్ చేసి పెట్టారు, ఏంటి అడవడం అనేది. బేసిక్గా ఏంటంటే ఈ రోజు నుండి 21వ తారీఖు లోపు మనకి చాలా గుడ్ న్యూస్లు వింటామంట, అనుభవిస్తామంట. అలాగే గురువారం యాష్ గారి నుంచి మనకి ఆనందకరంగా ఒక వెబినార్ అనేది జరుగుద్ది అన్నట్టుగా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మనం అందరం కూడా దానికి అటెండ్ అవుతామన్నట్టుగా కూడా ఇక్కడ వీళ్ళు చెప్తా ఉన్నారు. అలాగే ఎందుకు, ఏమిటి, ఎక్కడ, ఎంత అనేవి మనం వదిలేసి ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలని కూడా వీళ్ళే చెప్తున్నారు. అంటే బేసిక్గా ఈ డేట్లో వెబినార్ జరుగుద్దని వీళ్ళే చెప్తున్నారు. రెండోది వచ్చేసి ఎందుకు ఏంటని అడగకుండా ప్రాసెస్ని ఎంజాయ్ చేయమని కూడా మనలో చెప్తున్నారు అన్నమాట. ఇవన్నీ కాదు, కింద హైలైట్ పాయింట్ చూడండి. గుండె జబ్బులు ఉన్నవాళ్ళు అకౌంట్స్ నిపుణుల పర్యవేక్షణలో ఉండాలంట, తద్వారా మరణాలను తగ్గించవచ్చంట. చూశారు కదా, ఈ రకంగా భయపెడితే ఇంకా ఎవరు పడుకుంటారు చెప్పండి. ఓకే, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు ఖాతాలు చేయాలంటే ఏ ఖాతాలు చేయాలి? విక్టర్ విత్ యాష్ ఖాతాలకి భయపడాలా, లేకపోతే ఓఈఎస్ గురించి భయపడాలా, దేని గురించి భయపడాలనేది క్లారిటీగా మన వాళ్ళు చెప్పలేదు. పోనీ ఎగ్జాంపుల్కి ఆన్ పేస్ గురించి మనం భయపడాలి, ఎందుకంటే మనకు అందులో అమౌంట్లు ఉన్నాయి అనుకుంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే మనకి అమౌంట్లుగా ఎప్పుడు దాని తర్వాత ఓఈఎస్ల అప్డేట్స్ కానీ ఎప్పటికల్లా మళ్ళీ మనకి రీబ్యాక్ అవుతాయి అనేది యాష్ గారు అయితే ఇంకా చెప్పలేదండి. ఓకే, కేవలం మన వాళ్ళు రోజుకు ఒక పోస్ట్ పెట్టి అడావిడి చేయడం తప్ప అందులో కూడా ఏ విషయం లేదు. ఇక్కడ పర్టికులర్గా మన సీఈఓ గారు కానీ ఎల్సీ మెంబర్స్ కానీ ఎక్కడ కూడా డేట్లు టైంలు మెన్షన్ చేయట్లా. వాళ్ళు వచ్చేసేమో 2026 లోపు జరుగుద్ది అని చెప్తున్నారు. మన వాళ్ళేమో పర్టికులర్గా డేట్లు 21 అంటే ఇంక రేపేనండి, రేపు లోపు ఏదో జరిగిపోద్ది, వెబినార్ వచ్చేద్దని కూడా హడావిడి చేస్తూ ఉన్నారన్నమాట. ఈ హడావిడి వల్ల చాలామంది ఫౌండర్స్ టెన్షన్ పడి ఈ పర్సనల్ మెసేజ్లు నాకు కూడా చాలామంది షేర్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో హోపు, జీకే అయితే కొంచెం న్యాయంగా చెప్తాడు, ఉన్నదన్నట్టుగా చెప్తాడని వాళ్ళకి ఎంతో కొంత నమ్మకం నా మీద ఉంది కాబట్టి నాకు పంపిస్తున్నారు. నిజంగా రియల్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఖచ్చితంగా రియల్ అని చెప్తానండి. దాంట్లో అసలు నేను బాధపడాల్సిన అవసరం లేదు. జరగాలని నేను కూడా కోరుకుంటున్నా. ఎవరైనా సరే జరగాలని కోరుకుంటాం కదండి. ఎందుకంటే మనం అందరం డబ్బులు పెట్టాం, ఎంతో కాలం బట్టి వెయిట్ చేస్తున్నాం, ఎన్నో పనులు చేస్తున్నాం, ఎంతో అలసిపోయాం. మనం ఎంతో కొంత డబ్బులు వస్తే ఎంతో కొంత మనం హ్యాపీగా లైఫ్లో ముందుకెళ్ళొచ్చని ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నాం. కానీ కోరికలు అన్నవి మనకి ఒక రేంజ్ వరకే మనం ఊహించుకోవాలండి. అతిగా ఊహించుకోవడం, అతిగా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకోవడం, పళ్ళు మానుకొని ఇంట్లో కూర్చోవడం, అప్పులు చేసుకోవడం, ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఇటు తిరిగి ఆ బాధ అంతా కూడా మళ్ళీ మనమే పడాల్సి ఉంటుంది అన్నమాట. అదొకటే నా బాధ. ఇప్పుడు నేనున్నాను, నా వర్క్ నేను చేసుకుంటున్నాను. మార్నింగ్ పూట నాకున్న ఖాళీ సమయంలో మన ఫౌండర్స్ అందరికీ మన కమ్యూనిటీ కోసం వీడియో చేస్తున్నాను. కొంతమందికి నా వల్ల జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వెళ్తుందని నేనైతే భావిస్తున్నాను. ఒకవేళ నా వల్ల జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీరు పొందుతున్నారు అనుకుంటే కింద ఎస్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. ఓకేనండి, ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ ఇది. అఫీషియల్గా అయితే యాష్ గారి నుంచి ఎటువంటి డేటు టైము ఏమీ రాలేదు. ఎల్సీ మెంబర్స్ కూడా ఏం చెప్పట్లేదు. ఇంకా మిగతా కొంతమంది కొత్త ఎల్సీ మెంబర్లు మన వాళ్ళు పుట్టుకొచ్చారన్నమాట. మళ్ళీ వాళ్ళ పేర్లు చెప్పిన కాంచి నేను వాళ్ళని ఏదో కావాలనే వాళ్ళ పేరు చెప్పి ఏదో చెప్తున్నానని చెప్పి అన్నట్టుగా చెప్తున్నారు వీళ్ళు. బేసిక్గా ఏంటంటే వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు, అంటే ఒకరిద్దరు పాత వాళ్ళు ఉన్నా కొత్త ఎల్సీ మెంబర్స్ పేర్లు చెప్పడం వల్ల మనం మళ్ళీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతాం. అంటే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అనుకుంటున్నాం. వాళ్ళు ఏంటంటే వాళ్ళకున్న నాలెడ్జిలో వాళ్ళకి ఏం తెలుసు, కంపెనీ గురించి టెక్నాలజీ గురించి ఏం తెలుసు, అది మాత్రం వాళ్ళు షేర్ చేసుకుంటున్నారండి. అంతకుముందు పర్టికులర్గా అయితే ఎవరికి కూడా ఏమీ తెలియదు. ఏదైనా తెలిస్తే వాళ్ళకి సంబంధించిన ప్రయారిటీ గ్రూప్లో అయితే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ గ్రూప్లో వచ్చిన తర్వాతే మనకు షేర్ చేస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్. నేను మళ్ళీ రేపు మార్నింగ్ మళ్ళీ ఏదో టైంలో ఖాళీ చూసుకొని మీకు వీడియో చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ప్రజెంట్ అయితే ఇన్ఫర్మేషన్ ఇదే. ఇంతకు మించి అయితే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. డేట్లకి టైంకి సంబంధించి 1-2 సార్లు ఎందుకు గుర్తు చాలామంది అయితే జీకే గారు ఇలా డేట్ అంటున్నారండి, మరి ఆ డేట్ గారు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, జీకే గారు ఈ నెలాఖరుగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న మైండ్ సెట్తో నన్ను అడుగుతున్నారు. తప్పులేదు వాళ్ళు అడగడంలో, కానీ రియల్ ఇన్ఫర్మేషన్ లేకుండా నేను కూడా ఏదో ఒక డేట్ నోటుకు వచ్చింది చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదండి. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్. మీ జీకే లుక్స్.